కనిపిస్తున్నాయి అందులో. ఇందులో బైబిల్లో ఏ గ్రంథాలు చదివే పేరు చెప్పండి. బైబిలే కొంచెం చదివినాను. బైబిల్ గ్రంథాల పేరు చెప్పండి. బైబిల్ పత్రికలు చదివామంటారు కదా. గ్రంథంలో మీ బూతులు కనిపించిన గ్రంథాల పేర్లు ఉంటాయి చెప్పండి. ముందు మీ పేరు చెప్పండి. నాకు రవికుమార్. రవికుమార్. మొబైల్ నెంబర్ 7702 7757 7702 47 6757. ఏం చేస్తుంటారు? పరమగీతంలో ఉంది కదా. మీరు ఏం చేస్తుంటారు పని? నేను ర్యాంపులో అంటే చెప్తాను. రేపడునా? ఓకే. ఎప్పుడు చదివారు బైబిల్? చదివా నేను. మా ఫస్ట్ ముందు 5 గ్రంథాల పేర్లు చెప్పండి. ఐడియా అంటే మొత్తం అంత ఐడియా లేదు, కానీ మరి చదివిన మొత్తం అక్కడ మీకు కావాలంటే మీకు చదివిన ఐడియా లేదు కానీ బూతులు కనిపించేస్తున్నాయి మీకు బైబిల్లో. అవునవును. బైబిల్లో ఉన్న గ్రంథాల పేర్లు చెప్పండి. మీరు ఏం చదివారు నాకు అర్థం అవుతుంది. ఆదికాండము, పరమగీతము. ఆదికాండం తర్వాత పరమగీతమా? లాస్ట్ చదివిన. వినండి. ఆదికాండం తర్వాత పరమగీతం చదివిన. పరమగీతం అయితే నాకు ఏం అర్థం కాలేదు. ఆదికాండం నుంచి పరమగీతం ఒకసారి ఎలా వెళ్ళిపోతారు మీరు? అంటే నేను మినీ చదివినాను అంతే, చదవలేదు. లేదు, దీన్ని బట్టి నాకు అర్థం అవుతుంది మీరు ఎక్కడో 2 ముక్కలు నేర్చుకుని బయలుదేరారని. అంటే మా తెలిసిన వాళ్ళు మాకు చెప్తారు కదా. అలా కాదు, మీరు చదివి చెప్పాలి. ఎవడో ఒక మాట అంటే అడ్డుపడుతుంది ఎలా అర్థం కాదు. బతికి నేను కాల్ చేసి కదా ఇంకే నంబర్ కాల్ చేయండి. మాట్లాడు. ఓకేనా? ఆదికాండం తర్వాత పరమగీతం. ఇంకా ఆదికాండం, పరమగీతము, లోకాసువార్త. లోకాసువార్త ముందు వెనకాల ఇంకేమున్నాయి గ్రంథాలు? అంటే వరుసగా ఐడియా లేదు. అక్కడక్కడ చదివి మాట్లాడుతున్నాను. ఉన్నాయి. అంటే మీ గ్రంథాలు ఏమన్నా తెలుసా మీకు? మీ గ్రంథాలు ఏమన్నా తెలుసా? చెప్పండి. పురాణాలు ఎన్ని? మీకు చెప్పండి కదా. పురాణాలు ఎన్ని? హిందూ గ్రంథాల గురించి హిందూ గ్రంథాల గురించి తెలియదు. వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళకి తెలియదు. బైబిల్ గురించి అంటే పూతులు మాట్లాడుతున్నారు సహోదరుడు. మీరు ఉండండి, మీకు కాదు. ఉపనిషత్తులు ఎన్ని? పురాణాలు ఎన్ని? పేరు చెప్పండి. ఎవరితో కాదు, మీరు నాతో మాట్లాడారు, నాతో మాట్లాడి మళ్ళీ ఇంకోటి కానీ సార్ వెళ్ళిపోయి ఈయన సమాధానం చెప్పలేడు, మళ్ళీ ఎవరికో కాల్ చేస్తాడట. రోడ్డు మీద నిలబడి చూపిస్తున్నారు. రోడ్డు మీద కాకపోతే ఇంకా చూపిస్తాం. పబ్లిక్లో నాకుంది, నా హక్కు నాకుంది. రోడ్డు మీద కాకపోతే రూమ్లో కూర్చుంటానా? నువ్వు సమాధానం చెప్పోయా. బైబిల్లో గ్రంథాలు అన్నా కదా చెప్పు. ఎన్ని గ్రంథాలు ఏంటి? ఆదికాండం తర్వాత పరమగీతం అంట, లోకాసువార్త అంట. 3 ముక్కలు నేర్చుకున్నాడు. ఏదో మాట్లాడుతున్నాడు ఈయన. ఓన్లీ ఇంకేమైనా ముందు నాకు సమాధానం చెప్పు బాబు. ముందు నాకు సమాధానం చెప్పు. నువ్వు అడిగిన నాతో మళ్ళీ మధ్యలో ఇంకేమన్నా పిలుస్తావు? నేను వేరే వాళ్ళతో మాట్లాడినా. నాతో మాట్లాడు. ఇంకేమన్నా సబ్జెక్ట్ ఉంటే నాతో మాట్లాడు. నేను ఫోన్ నెంబర్ ఎత్తుకుంటున్నాడు. నాతో మాట్లాడు. నాతో మాట్లాడు. బైబిల్ చదివాడంట. 3 ముక్కలు నేర్చుకుని వచ్చి పెద్ద మాట్లాడుతున్నాడు. ఎంతో నా నెంబర్ ఉంది కదా, నా నెంబర్ ఫోన్ చేసి ఫోటో తీసుకో. నా పేరు ఉంది, నెంబర్ ఉంది, కాల్ చేయి. కావాలంటే ఒక చోట కూర్చుని మాట్లాడదాం. బైబిల్లో చూసి చెప్పమనిలే. చదువులో బైబిల్ ఓపెన్ చేసి ఇప్పుడు లిస్ట్ కాంటాక్ట్స్ చూడండి ఎంత తెలివో. చూడకుండా చెప్పండి. నువ్వు బైబిల్ చదువున్నాడు అంటే నువ్వు నాకు ప్రశ్నలు అడిగినాడు అంటే ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేసి ఆ విషయం చూసి అప్పుడు అడుగుతున్నాడు నేను. నంబర్ ఇది ఎక్కడ ఉంది? నంబర్ కాల్ చేయి. దీని మీద ఉంటుంది నా ఇన్ఫర్మేషన్ అంతా. ఇంకేమన్నా డౌట్స్? ఈ గ్రంథాల లిస్టులే తెలీదు. ఎందుకే కొన్ని పనులు వీళ్ళ గ్రంథాల పేర్లే తెలీదు. ఒకడు చదవలేదు, వచ్చి బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఆ నెంబర్ కాల్ చేసి కలుద్దాం. అక్కడ రైట్. డ్యూటీ అది డ్యూటీ చేసుకో. ర్యాపిడో చేసుకోకుండా మధ్యలో ఏదో మాట్లాడుతున్నాడు గ్రంథాల గురించి, బైబిల్ గురించి. మరి ప్రగతి నగర్ ఏరియా ఇది. ప్రగతి నగర్ బస్ స్టాప్ ఇది. నేను అడిగిన దానికి సమాధానం లేదు. బైబిల్ ఓపెన్ చేసి అప్పుడు గ్రంథాల పేర్లు చెప్తున్నాడు మహానుభావుడు. చూస్తాను కానీ బైబిల్ గ్రంథాలు లేవు. మొబైల్లో బైబిల్ ఓపెన్ చేయలేదు. మీ బైబిల్లో ఉన్న కోతులు వచనాలన్నీ బాంబెట్టంటే ఓపెన్ చేసినారు. సబ్జెక్ట్ ఉంటే నాకు మాట్లాడు డైరెక్ట్గా. మొబైల్లో చూసి చెప్తున్నావు ఎందుకు? మొబైల్లో చూసి చెప్తాను. మాట్లాడేవడం కాదు. అక్కడ తాడుపడేస్తాను. నాకు అనవసరం. నువ్వు మాట్లాడు. నేనే మాట్లాడతాను. నువ్వు మాట్లాడు. కాల్ చేసి నువ్వు మాట్లాడు. బైబిల్ ఉందా మీ దగ్గర? బైబిల్ ఉందా? ఇప్పుడు రోడ్డు మీద కూర్చొని బైబిల్ తీసేంత టేక్లేదు. పోవాలి. నువ్వు కాల్ చేయి, అన్ని డౌట్లు తీరుస్తా. ఓకేనా? నెంబర్ ఇస్తుంది. అందుకే పబ్లిక్ నా నెంబర్ పెట్టి తిరుగుతుంది. ఎందుకు? ప్రతి డౌట్ క్లారిఫై చేయడానికి. అర్థమైందా?
రోడ్డు మీద బైబిల్ ఓపెన్ చేస్తే ఇక్కడ డిస్టర్బెన్స్. ఓకే, పక్కన కూడా ఎక్కడ కాదు, నేను అర్జెంట్గా వెళ్ళాలి ఇక్కడ. అర్థమైనా? నా నెంబర్ తీసుకో, మాట్లాడదాం. రైట్, కాల్ చేస్తానంటే మొత్తం డౌట్లన్నీ క్లారిఫై చేద్దాం మనోడికి. రైట్.